నమస్కారం రష్యా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జూన్ 30 నాటికి పనులు పూర్తి చేయాలి. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ పనులపై సమీక్ష. బైపాస్ రోడ్లో నందమూరి బస్సు షెల్టర్ ప్రారంభం. ఘనంగా బాలయ్య బాబు జన్మదిన వేడుకలు. దీన్ని రాజకీయాల్లోకి తెస్తా. మాజీ మంత్రి ముద్రగడ సంచలన వ్యాఖ్యలు. విలక్షణ వ్యక్తిత్వం ఆయన సొంతం. ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నిరసన. వార్తల్లో ముందుగా పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ద్వారా నీటి విడుదలకు సంబంధించిన పనులను జూన్ 30 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగానే క్షేత్రస్థాయిలో ఇరిగేషన్ అధికారుల పనితీరు ఉండాలని స్పష్టం చేశారు. స్థానిక ఇరిగేషన్ కాటన్ గెస్ట్ హౌస్ లో ప్రభుత్వ ఇరిగేషన్ ప్రాజెక్టులు సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తితో కలిసి లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల పురోగతిపై మంత్రి సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాల్వ ద్వారా జూన్ 30 నాటికి నీరు అందించాలనే ఉద్దేశంతో అందుకు అనుగుణంగా షెడ్యూల్ నిర్ణయించడం జరిగిందని, 8 ప్యాకేజీలతో కూడిన పనులను వేగవంతం చేసే క్రమంలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. ఆయా ప్యాకేజీలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. మరి ఈరోజు ఏదైతే వాళ్ళ కరపత్రిక అవినీతి పత్రిక నిన్న ఈరోజు చెప్తూ ఉన్నారు, ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి ఏదైతే 1.5 మీటర్స్ మందం ఉంటే అది 0.9 మీటర్స్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రమాదం, భద్రత అని చెప్పి వాళ్ళు అసత్యాల అబద్ధాలు ఏదైతే చెప్తూ ఉన్నారో, మరి ఏదైతే ఈరోజు చాలా క్లియర్గా ఆ పోలవరం డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి మరి ఏదైతే ప్యానెల్స్, ఆ ప్యానెల్స్ ఒకటి 2 మీటర్స్ ప్యానెల్ ఉంటుంది, ఒకటి 2.8 మీటర్స్ ప్యానెల్ ఉంటుంది, ఒకటి 7 మీటర్స్ ప్యానెల్ ఉంటుంది. అంటే ఆ రకంగా అక్కడక్కడ లోతును బట్టి అంటే 100 మీటర్స్ వెళ్ళే చోట 2.8 మీటర్స్ ప్యానెల్ పోతూ ఉంది. అదేవిధంగా ఒక 30-40 మీటర్స్ లోతు తక్కువ ఉన్న కాడ 7 మీటర్స్ ప్యానెల్ వేస్తారు. ఆ రెండింటికి మధ్యలో అవసరమైన చోట 2 మీటర్స్ ప్యానెల్ వేసి ఆ రకంగా పొడవు కలిగినటువంటి ప్యానెల్స్ డయాఫ్రమ్ వాళ్ళు వాడతారు. ఇది నెంబర్ 1. రెండవది ఏదైతే మందం ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రతి ప్యానెల్లో కూడా 1.5 మీటర్స్కే దాని మందం కూడా ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అయితే ఏదైతే ఆ ప్యానెల్ వేసేటప్పుడు డైరెక్ట్గా మనం 1.5 మీటర్స్ మందంతో వేసేటువంటి ఆ డయాఫ్రమ్ వాళ్ళకి సంబంధించి మరి 100 మీటర్స్ మరి డెప్త్ ఉన్నప్పుడు ఏదైతే ఒక ప్యానెల్ మరి ఏదైతే డౌన్స్లోకి కిందకి వెళ్ళేటప్పుడు చాలా క్లియర్గా మరి 100 మీటర్స్ లోతు అంటే నిక్కర్చిగా ఆ ట్రెంచ్లోకి వెళ్తున్నప్పుడు ఆ వెర్టికాలిటీ అంటే ఆ నిలువుతనం ఎక్కడైనా 0.3, ఎందుకంటే 100 మీటర్లు అంటే దగ్గర 300 అడుగు పైన పోతూ ఉంది. అంచేత ఏంటంటే అది 1.5 మందంతో వెళ్తూ 100 మీటర్స్ డెప్త్కి వెళ్ళేటప్పటికి ఎక్కడైనా సరే 0.3 ఎక్కడైనా చిన్న క్రాస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఈరోజు కాదు, అది డిజైన్స్లోనే అప్రూవల్ అయింది. ఏదైతే 100 మీటర్ల డెప్త్కి మనకు కిందకి పంపించేటప్పుడు ఆ వాలు ఎక్కడైనా సరే అందులో కూడా పర్టికులర్గా రాక్ అంటే కింద రాక్ తగిలేంత వరకు కూడా డయాఫ్రమ్ వైల్ వెళ్తుంది. ఆ రాక్లో కూడా 2 మీటర్స్ డెప్త్కి వెళ్తుంది. ఆ రాక్లో పర్టికులర్గా వెళ్ళేటప్పుడు ఎక్కడైనా దాని వాలు ఒక 0.3 మీటర్స్ మారడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అది డిజైన్స్లోనే అప్రూవల్ అయింది. అంచేత ఒక ప్యానెల్ మనం దింపేటప్పుడు ఎక్కడైనా రేర్గా ఒక 0.3 మీటర్స్ డిఫరెన్స్ వస్తుంది. అదేవిధంగా దాని పక్కన వేరొక ప్యానెల్ని మనం దించేటప్పుడు అదొక 0.3 మీటర్స్ మరి వచ్చినప్పుడు రెండింటికి మధ్య గ్యాప్ 0.6 మీటర్స్ వస్తుంది. ఇది ఆల్రెడీ డిజైన్స్లో యాక్సెప్టెడ్. అందుకనే మనం ఇది 1.5 మీటర్స్ మందం తీసుకున్నాం. అదే 0.9 మీటర్స్ మందమే తీసుకుంటే
అందులో మళ్ళీ 6 పోతే ఇంకా 3 మిగులుతుంది. స్థానిక బైపాస్ రోడ్డు సిమెంటరీపేట సమీపంలో భవానీ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పునర్నిర్మాణం చేసిన నందమూరి బస్సు షెల్టర్ ను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మంగళవారం ప్రారంభించారు. టీడీపీ నాయకులతో కలిసి బాలయ్య జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ నందమూరి అభిమానులు ఈ బస్సు షెల్టర్ ను నిర్మాణం చేశారని, గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ విజ్ఞప్తి మేరకు మళ్లీ దీన్ని బాగు చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చి నటసింహం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రారంభించుకోవడం జరిగింది. అఖండ 2 టీజర్ విడుదలైంది. అఖండ 1 బ్లాక్ బాస్టర్ అయితే రెండో పార్ట్ టీజర్ లో బాలకృష్ణ నటన నెక్స్ట్ లెవెల్ ఉందన్నారు. ఈ చిత్రం విడుదల కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాశీ నవీన్, మజ్జి రాంబాబు, పొరమెల్లి విజయశేఖర్, బుడ్డిగ రాధ, చెలుబోయిన సూర్యనారాయణమూర్తి, కోసరి చండిప్రియ, కప్పల వెలుగు కుమారి, మాలే విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. మరి మాజీ గుడా చైర్మన్ సీనియర్ నాయకులు గన్నికృష్ణ గారు ఫోన్ చేసి ఇది బాలయ్య బాబు ఫ్యాన్స్ దీన్ని మరమ్మతులు చేయమంటా ఉన్నారు, ప్రజలకి మళ్ళీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దమని అడుగుతా ఉన్నారు, చేయించాలమ్మా అని అడిగినప్పుడు భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇక్కడ ఉన్న కార్యక్రమం అంతా కూడా సరిచేసి స్థానికంగా ఎవరైతే ఉన్నారో పెద్దలు మజ్జిరాంబాబు గారు అలాగే అందరూ కూడా పర్యవేక్షించి ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. మరి ఈ రోజున బాలయ్య బాబు గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఈ యొక్క బస్ షెల్టర్ని పునఃప్రారంభించుకోవడం జరిగింది. ఓ పక్కన బస్ షెల్టర్లో ఉండడం ఇక్కడ ఎలా ఆనందం అయితే, మరో పక్కన అఖండ 2 ట్రేజర్ షేక్ చేస్తూ ఉంది ఇండస్ట్రీ. నా ట్రేజర్ కూడా చాలా ఎక్స్ట్రీమ్స్లో ఉన్నాయి. బాలయ్య బాబు గారి యొక్క నటన నెక్స్ట్ లెవెల్ కనబడతా ఉంది. అఖండే బ్లాక్ బస్టర్ అంటే మరి 2 చూస్తూ ఉంటే అర్థం కాని పరిస్థితి. చాలా బాగుంది. మా నటసింహం బాలయ్య బాబు గారి ఒక టీజర్ చూసిన తర్వాత ఇది శాంపుల్ మూవీ ఏ విధంగా ఉంటుంది అన్నది ఎవరి ఊహకాలు వాళ్ళకి ఇమాజినేషన్స్ వదిలేస్తూ ఉన్నాం. ఏదేమైనా ఒక ఆనందం. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు బసవతారకం ద్వారా కానివ్వండి, ఒక పక్కన ప్రజాప్రతినిధిగా ఆయన ఒక ప్రజలకి అందిస్తున్న సేవలు కానివ్వండి, మరో పక్కన సినీ రంగంలో ఆయన అవరిస్తున్న విధానం కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా ఆయన ఒక బెంచ్ మార్క్ తోటి ముందుకెళ్తా ఉన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని మంచి మూవీస్ చేసి అలాగే మరింత ప్రజాసేవ చేస్తూ ఎంతోమందికి వైద్యపరంగా కూడా సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరంగా కోరుకుంటాం. కాకినాడ జిల్లా కిర్లంపూడి నివాసంలో మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం మీడియా సమావేశం నిర్వహించారు. మా కుటుంబం గురించి మాట్లాడే హక్కు వారికి లేదని, ఈ మధ్య మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తుందని విమర్శించారు. ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్ధలు వచ్చాయని, ఒక సంవత్సరం నుంచి పూర్తిగా అన్ని రకాల రాకపోకలు బంద్ అయ్యాయని, వారి జోలికి నేను వెళ్లడం లేదని, అయినా మమ్మల్ని లక్ష్యంగా చేస్తున్నారని ఆరోపించారు. మా చిన్న కుమారుడు గిరిబాబు ఎదుగుదల చూడలేక అసూయతో రగిలిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు క్యాన్సర్ వచ్చిందని, ఇంట్లో బంధించి చిన్న కొడుకు వారి మామగారు పట్టించుకోవడం లేదని బాధాకరమైన మాటలు అంటున్నారని వ్యాఖ్యానించారు. నా కుమారుడు గిరినే కాదు, నా మనవళ్లను కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రి స్థాయి వరకు తీసుకెళ్తా అని స్పష్టం చేశారు. ఇకనైనా మీ అపాయింట్మెంట్లు చీఫ్ పబ్లిసిటీ కోసం దిగజారి బ్రతకండి అని హితవు పలికారు. ఈ మధ్య మా కుటుంబంపై కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు. ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్ధలు వచ్చేయండి. అంతంత మాత్రంగానే ఆ సంబంధాలు ఉండి గత సంవత్సరం నుంచి పూర్తిగా దూరం అయిపోయామండి. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయండి. అయ్యా, మమ్మల్ని నిత్యం టార్గెట్ చేస్తామన్నారు. బిందులు నిండిపోతున్నాయండి ఆ కళ్ళ నీళ్ళు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, నిత్యం ఏడుస్తూనే ఉన్నారు. మా అబ్బాయి గిరి ఎదుగుదల గురించి నిత్యం ఏడుతూనే ఉంటున్నారు.
అయ్యా వాళ్ళలా పోతున్నారు, రగిలిపోతున్నారండి. అయ్యా వాళ్ళకి వచ్చే పోయి కాలం ఏంటో తెలియదు. నా కొడుకు రాజకీయంగా పైకి వచ్చి తప్ప ఏమన్నా వాళ్ళు ఏమన్నా డబ్బులు అడిగామా, వాళ్ళ సాయం కోరామా, ఏమీ లేదే. వాళ్ళ సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాను నేను. విలక్షణ వ్యక్తిత్వం, సేవాభావం కలిగిన ఇటు రాజకీయాల్లో అటు సినిమా రంగంలో మకుటం లేని మహారాజుగా నందమూరి బాలకృష్ణ వెలుగొందుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి వంశాభిమానుల సంఘం గౌరవ అధ్యక్షులు గన్ని కృష్ణ అన్నారు. హిందూపురం ఎమ్మెల్యే యువరత్న నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా నందమూరి వంశాభిమానుల సంఘం అధ్యక్షుడు గొర్రెల రమణ, బిక్కిన సాంబ ఆధ్వర్యంలో శ్రీరామ్ నగర్ లో గన్ని వివాదం వద్ద వేడుకలు నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి గన్ని కృష్ణ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అభిమానులు, తేదీపా కుటుంబ సభ్యుల మధ్య జై బాలయ్య నినాదాల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతుండటంతో వారి కుటుంబానికి నెలకు సరిపడ నిత్యావసర వస్తువులను గన్ని కృష్ణ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎంసెట్ ఫలితాల్లో 13వ ర్యాంక్ సాధించిన బాలయ్య అభిమాని కుమారుడు పవన్ తనైని గన్ని అభినందించి సత్కరించారు. ప్రేక్షకులను రంజింప చేయాలనుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పడిందో తెలియజేస్తుంది. ఎందుకంటే కేవలం బాలకృష్ణ గారి తరఫున కూడా మా నాయకుడు గన్ని కృష్ణ గారికి ప్రతి సంవత్సరం కూడా మేము మర్చిపోయినా ఆయన మర్చిపోకుండా చెయ్యండి రా బాబు మీరు, నేను ఉన్నానని చెప్పి మా వెనకట్లో ఉన్న గన్ని కృష్ణ గారికి ధన్యవాదాలు. బాలయ్య బాబు ఎందుకంటే ఆయన 50 years నుంచి సినిమా హీరోగానే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ సోషల్ వర్క్ ఆల్సో అండి. ఫర్ దట్ హ్యాట్స్ ఆఫ్ టు బాలకృష్ణ గారు అండ్ వీ విష్ హిమ్ మెనీ మోర్ ఇయర్స్ టు లివ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. బాలకృష్ణ గారిది అంటే ఆయన ఒక యాక్టర్గానే కాకుండా ఒక సామాజిక సేవావేత్తగా, ఒక రాజకీయ నాయకుడిగా చాలా మంచి ఒక ముద్ర వేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనే కాకుండా మొత్తం చోట్ల కూడా భారతదేశం యావత్తు కూడా అతను ఒక పాన్ ఇండియా స్టార్ కింద సినిమాలన్నీ కూడా హిందీలో కూడా రిలీజ్ అవుతూ మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందే ఆ టీజర్ చూశాను యూట్యూబ్లో. అఖండ తాండవ అది చాలా ఒక ఎమోషనల్గా చాలా గొప్పగా ఉంది. డెఫినెట్గా ఫస్ట్ అఖండ సినిమా ఎలా వచ్చిందో దాన్ని మించి సక్సెస్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఒక అభిమానిగానే కాకుండా ఒక మొత్తం ఆంధ్రప్రదేశ్లో అందరి తరఫున కూడా, ఎందుకంటే ఒక కేవలం బాలకృష్ణ గారు అంటే ఒక యాంగిల్ అయినా చూస్తారు. ఆయన చాలా కోపం, చాలా కొట్టేస్తారు, తిట్టేస్తారు అని చెప్పేసి. కానీ అతను చేసి సేవా కార్యక్రమాలు చూస్తుంటే మర్చిపోతుంది. నేనే ఎంతోమందిని క్యాన్సర్ హాస్పిటల్కి బసవరాం తరకం వాళ్ళ తల్లిగారి పేరుతో ఏర్పాటు చేసిన బసవరాం తరకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఎంతోమందిని నేను ఇక్కడ రాజమండ్రి నుంచి, కాకుండా జిల్లా నుంచి ఎంతోమందికి నేను లెటర్లు పంపించడం, వాళ్ళకి మంచి వైద్యం అందించడం, వాళ్ళు మళ్ళీ స్వస్థలై పైకి ముందుకు రావడానికి కూడా చూస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని తూర్పు గోదావరి జిల్లా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి విమర్శించారు. మహిళలకు రక్షణ అంటూ సీఎం చంద్రబాబు చెప్పడమే కానీ ఆచరణ లేదని విమర్శించారు. కూటమి పాలనలో రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు భద్రత లేకుండా పోయిందని వైసీపీ రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు పూర్తి లక్ష్మి ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక గోకవరం బస్టాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. రుడా మాజీ చైర్పర్సన్ మేడిపాటి షర్మిలారెడ్డి, విజయకుమారి, దాకరపు బంగారమ్మ, ముప్పిడి దయమంతి, అంగాడ సత్యప్రియ, చీరాల ఉమాదేవి, సంకిస భవానీ, ప్రియ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ఎవరో వచ్చి మాట్లాడారు, కరెక్ట్ కాదని మేము అంటలే, మాట్లాడిన తప్పే. వచ్చి క్షమాపణ చెప్పాక కూడా ఇంత రాద్ధాంతం చేసి మరి భారతమ్మ ఒక మహిళ, ఆయన భారతమ్మనికి ఆమెకి ఏం సంబంధం ఉందంటే ఆమెను కూడా రోడ్డు మీదకి లాగేసి ఈరోజు మహిళా హోంమంత్రి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నారు. ఆమె ఒక మహిళే కదండి. ఈరోజు మహిళల మనోభావాలు, మహిళలకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని చెప్తున్నారు. నేను ఒకటే కోరుతున్నానండి, మరి జగనన్న ప్రభుత్వంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అన్ని విధాలుగా కూడా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బాగుండాలని చెప్పి మరి మహిళలు ఎక్కడ ఇబ్బంది పడకూడదని మరి జగనన్న ప్రభుత్వంలో మరి దిశ యాప్ తీసుకొచ్చి ఎన్ని రకాలుగా మహిళా పక్షపాతి కింద ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగనన్న ప్రభుత్వం. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడ చూసిన అరాచకాలు, అన్యాయాలు, అదే మానభంగాలు, మరి
మరి హోంమంత్రి గారు వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు, కానీ ఎక్కడా కూడా మన అనంతపూర్లో జరిగిన ఇష్యూ మరి తన్మయది ఎంత అరాచకం అంటే అది అసలు ఎంత అన్యాయం. 3వ తారీఖున కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే పేరెంట్స్ 1 వీక్లో తీసుకొచ్చి ఆ పేరెంట్స్కి డెడ్ బాడీ ఇస్తారా? అది ఆ పరిసర ప్రాంతాల్లోనే పోలీసులు తీసుకొచ్చి డెడ్ బాడీ అప్ చెప్పారంటే మరి లా అండ్ ఆర్డర్ ఏ రకంగా ఉన్నదన్నది అందరూ కూడా మహిళలందరూ కూడా తెలుసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి నిర్వహించిన DVAP కార్యక్రమాన్ని లాంఛనంగా 175 నియోజకవర్గాల పరిధిలో ప్రారంభించి అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, మేధావి వర్గంతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, నన్నయ్య యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఎస్ ప్రసన్నశ్రీ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రూరల్ CVAP కార్యాలయం నుంచి పాల్గొని ముఖ్యమంత్రి ఆలోచనలు, యువతకు ప్రోత్సాహం, నైపుణ్యం పెంపు వ్యవస్థపై కృతజ్ఞతలు తెలిపారు. ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్ తమకి. కారణం దేశంలోనే మొట్టమొదటిసారిగా టాప్ డౌన్ అప్రోచ్ కాకుండా బాటమ్ టాప్ అప్రోచ్ ద్వారా నియోజకవర్గాల్ని మండల స్థాయిలో కూడా ప్లానింగ్ చేసుకుని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి మాట తమకు చెప్పినందుకు మేము మీరు ఇందాక చెప్పిన ఒక మాట ఫోకస్డ్గా పనిచేయాలనేటువంటి మాట ఏదైతే చెప్పారో తమరు, అలా మేము ఫోకస్డ్గా పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది సార్. ముఖ్యంగా ఇదివరకు జరిగినటువంటి రాజకీయ చరిత్రలో హై లెవెల్లో ఏదో ఒక నిర్ణయించడం, అది కింది స్థాయిలో గ్రామాలకి పంపించడం జరిగేది. ఇవాళ అలా కాకుండా తమరు చెప్పిన విధంగా అయితే ఎక్కడైతే మండల స్థాయి వరకు కూడా వెళ్ళి అక్కడ మనం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని వాటన్నిటినీ ప్రాతిపదికగా రాష్ట్ర స్థాయిలో కమిటీ మనం దీని మీద యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం అనేది చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమం సార్. అదేవిధంగా ఏ జిల్లాకా జిల్లా ఇప్పుడు విభజిత జిల్లాల్లో చూసుకున్నట్లయితే ఏ జిల్లాకా జిల్లా, ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్, స్పెసిఫిక్ ఇష్యూస్ ఉన్నాయి సార్. వాటిని అడ్రస్ చేయడం అనేది చాలా ప్రధానం. అన్నిటికీ ఒకటే మార్గంలా కాకుండా ఎక్కడెక్కడ ఏ ఇష్యూ ఉందనేటువంటిది మాకున్నటువంటి 7 నియోజకవర్గాలు, ఇంకొక నియోజకవర్గానికి సంబంధించిన ఒక మండలం, ఇవి మా దాంట్లో ఉన్నప్పుడు వివిధ నియోజకవర్గాల్లో వివిధ రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమాలు కానీ చేయాల్సిన అవసరం సార్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రికల్ కార్మికులందరూ ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారని, వారందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సేఫ్టీ కిట్లు అందించేలా ఎమ్మెల్యేలకు చెప్పి ప్రోత్సహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ కోరారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ పిఠాపురంలో 325 మందికి సేఫ్టీ టూల్ కిట్లు ఇవ్వడం తమకు చాలా ఆనందంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు. ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలందరూ అమలు చేసేలా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలని కోరారు. భవన నిర్మాణ కార్మికులకు 2018 నుంచి నిలిచిపోయిన క్లెయిమ్లను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గౌరవ సలహాదారులు బోరా వెంకట గోపాలకృష్ణారెడ్డి, జాయింట్ సెక్రటరీ గోవాడ కొండబాబు, ట్రెజరర్ సుదర్శన్ షణ్ముఖం, స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఆవదాలపల్లి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆదుకుంటాం, కన్నీళ్లు తుడుస్తాం అని గౌరవనీయులు అయినటువంటి సంబంధించి మరి అనేకమైన మీరు కలెక్షన్ వసూలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా ఈ లేబర్ డిపార్ట్మెంట్ ఉన్నారు, రాష్ట్రం మొత్తం మీద కట్టించుకున్నారు, పని చేయదు అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అదిగో అంటున్నారు, ఇంతవరకు కూడా వేయలేదు. గుర్తించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎందువల్లంటే మాకు అదే సంతోషం, మిమ్మల్ని ఏదో ఇమ్మని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ తరఫున గౌరవించుకుంటూ మిమ్మల్ని అభినందించడానికి 3 సార్లు వచ్చినా సరే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్ యొక్క భద్రత కోసమై సేఫ్టీ, సెక్యూరిటీ మరి టూల్ కిట్స్ 325 మందికి ఇవ్వడం జరిగినది. అదే రీతిలో మరి ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రికల్ సోదరులు కొన్ని వేల మంది ఉన్నారు, ఎంతోమంది చనిపోయారు. మరి ఈ రోజు వరకు కూడా మీరు పిఠాపురంలో ఒక వెలుగు వెలిగించిన మహోన్నత వ్యక్తి మరి చీకటి రాజ్యంలోంచి వెలుగును తీసుకొచ్చి ఒక ఎలక్ట్రీషియన్కి ఒక గుర్తింపు అనేది తీసుకొచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే రీతిలో ప్రతి ఒక్క ఏరియాలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు ఉన్నారు,
అలాగే వారిని కూడా మీరు ప్రోత్సహించి మరి ఏదైతే కార్మికులు ఎలక్ట్రికల్ సోదరులు ప్రమాదపు అంచున ఉన్నారో మరి మీ ఇచ్చే టూల్ కిట్స్ విధానాన్ని వారిని కూడా ప్రోత్సహించి వారి ద్వారా మీరు ఇవ్వాలని, అలాగే మీ యొక్క ఏదైతే ఉప ముఖ్యమంత్రి హోదాలో మీరు ఇచ్చి ఉన్నారు దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా మా ఎలక్ట్రికల్ ఏదైతే ప్రమాదపు అంచులో ఉన్నారో వారందరికీ కూడా అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భాలు అనేకమైనవి ఉన్నాయి. ఒక్క రాజమహేంద్రవరంలో గోదావరి ఎలక్ట్రికల్ యూనియన్ తరఫున 250 మంది చేయించాం మేము. ఈ రోజున మా ట్రెజరర్ గారు నిన్న వెళితే ఇది రెన్యువల్ పని చెయ్యదు అనే కాన్సెప్ట్ చెప్పి ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఒక ఎలక్ట్రీషియన్ ఆపత్మర్మ ఎప్పుడూ కూడా అనునిత్యం ప్రమాదపు అంచున ఉన్నటువంటి మీరు గుర్తించి ఇన్సూరెన్స్ చేసి 750 రూపాయలు కలెక్షన్ చేశారు 250 మంది మీద. మీరు తక్షణం దీనికి సమాధానం చెప్పని ఎడలా పోస్టల్ డిపార్ట్మెంట్ వద్దే నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. లైవ్ విత్ కేఎస్ఆర్ కార్యక్రమంలో రాష్ట్ర రాజధాని అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన మహిళలపై జర్నలిస్టు వివిఆర్ కృష్ణరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని కూటమి మహిళలు కథం తొక్కారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ రాజమహేంద్రవరం మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలె విజయలక్ష్మి సారథ్యంలో ఆజాద్ చౌక్ నుంచి దేవి చౌక్ వరకు ఛానల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. దేవి చౌక్ చేరుకుని అక్కడ ఒక దినపత్రిక ప్రతులను దానం చేశారు. కూటమి నాయకురాలు మాలె విజయలక్ష్మి, కొల్లవెల్సి హారిక, కోసూరి చండీప్రియ, తురకల నిర్మల, కప్పల వెలుగు కుమారి మాట్లాడారు. కృష్ణరాజు అమరావతిని వేశ్యల రాజధానిగా, ఎయిడ్స్ రోగుల కేంద్రంగా అనడం సబబు కాదని మండిపడ్డారు. దేవతల రాజధానిగా అభివర్ణించారని అన్నారు. అలాంటి రాజధాని అమరావతి మహిళలను అవమానించి పరువు నష్టం కలిగేలా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ద్వారా పార్వతి, సుందరి, బోను ఈశ్వరి, గొర్రెల రమణి తదితరులు పాల్గొన్నారు. నువ్వు అన్నది నవ్వుకుంటూ మాట్లాడావు తప్ప ఇది తప్పు అని ఖండించలేదు. అసలు నువ్వు విలేకరికి జర్నలిస్టు కూడా సరిపోవు. జర్నలిస్టుల నుంచి కూడా నువ్వు వెళ్ళిపోవాలి. వెళ్ళే వరకు మేము నిద్రపోము. కనుక ఈరోజు సాక్షి ఎండి భారతి ఒక మహిళ అయ్యుండి కూడా మరి సాక్షి పేపర్లో సాక్షి ఛానల్ ఇలా మాట్లాడించడం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి, భారతి ఈరోజు ఎవరైతే మహిళల్ని దుష్ప్రచారాలు చేస్తున్నారో అన్ని విధాల కించపరిచినట్టు మాట్లాడుతూ వాళ్ళకి క్షమార్పణ చెప్పే వరకు మేము ఊరుకోము. మరి కృష్ణరాజు పారిపోయారు. పోలీస్ శాఖ వారిని కూడా పారిపోయిన వారిని పట్టుకుని అతన్ని కూడా అరెస్ట్ చేయాలని, ఇంకొకసారి మహిళల జోలికి వచ్చావు 11 సీట్లకు పడిపోయావు. మళ్ళీ కానీ జోలికి వస్తే 0 వెళ్ళిపోతావు, భూస్థాపితం అయిపోయావు. నీకు సిగ్గు లేక మళ్ళీ జనాల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద, అమరావతి మీద బురద జల్లుతున్నావు. ఇది మానుకోవాలని జగన్మోహన్ రెడ్డిని, భారత్ని, వాళ్ళ యొక్క బృందాన్ని, వాళ్ళ యొక్క కుక్కలనే మేము హెచ్చరిస్తున్నాం. నీ వేసిల బంగ్లాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి నీ వెన్ను చూసుకొని ఈరోజు కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు మహిళల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. మహిళలకు కానీ నువ్వు తక్షణమే క్షమాపణ చెప్పకపోతే మహిళలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, మహిళల మనోభావాలు దెబ్బతనే కాదు, దేశవ్యాప్తంగా మహిళలు ఇలాంటి ధర్నాలు ఎన్నో జరుగుతాయి. నువ్వు వెంటనే వచ్చి క్షమాపణ చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాము, సాక్షి పేపర్ని పూర్తిగా రద్దు చేయాలి. సాక్షి చాలా వర్స్ట్గా బిహేవ్ చేస్తుంది. అన్ని విషయాల్లో కూడా వన్ సైడర్గా వెళ్తుంది. వార్తలు జర్నలిజం చేయట్లేదు. జర్నలిజం తాకట్టు పెట్టి ఈరోజు వేసుల్లాగా బ్రోతల్స్లాగా సాక్షి ఛానల్ వ్యవహరిస్తూ ఉంది.
వారు వెంటనే క్షమాపణ చెప్పకపోతే దేశవ్యాప్తంగా ఈ ధర్నాలు జరుగుతూనే ఉంటాయి. మేము అడుగుతా ఉన్నాం, నో మోర్ వైసీపీ, నో మోర్ వైసీపీ అని చెప్పి అడుగుతా ఉన్నాం. నో మోర్ వైసీపీ. స్థానిక 45వ డివిజన్లోని ఎంఎస్ఆర్ లేఅవుట్ అలాగే ఇందిరానగర్లో సుమారు 50 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆదిరెడ్డి మాట్లాడుతూ నగరంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజలకు ఏ అభివృద్ధి పనులు కావాలో తెలుసుకోని శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. 45వ డివిజన్లో ఎక్కువగా బలహీన వర్గాల వారు నివాసం ఉంటున్నారని, అటువంటి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితేనే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. సోము వీర్రాజు మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమండ్రి సిటీలో అవసరమైన చోట అభివృద్ధి పనులు చేపడుతున్నామని, రోడ్లు, కాల్వలు నిర్మిస్తున్నామని చెప్పారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర, రాజమండ్రి పార్లమెంటు కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ, కాంట్రాక్టర్ కందుల సతీష్, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాయి పెట్టే అమ్మా కిందన కొద్దిగా అలా నిలబడుతుంది. ఈ సంవత్సరంగా మేము వెచ్చించిన దాంట్లో సుమారు 60% క్రారీ ప్రాంతాల్లో, ఏదైతే బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఖర్చు పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, పార్కులు మరమ్మతులు కానీ. అంటే గత 5 సంవత్సరాలు మరి ఏం చేశారు? ఈ రోడ్లు చూడండి ఎంత అధ్వానంగా ఉన్నాయి. అంటే ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు మనుషులు కాదా? ఇవ్వాల్సిన బాధ్యత లేదా? ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి కదా. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఇదే పని మీద బలహీన వర్గాలతో పాటు ఏదైతే కొన్ని ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లోని డెవలప్మెంట్ అయిపోయినా పార్క్స్ ఉంటాయి, అక్కడ అందరూ వాకర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యకరంగా జీవించాలని ఆలోచన ఉంటుంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని డెవలప్మెంట్ అన్నది ఒక ప్రాంతానికో లేకపోతే ఏదో కొన్ని వార్డులకో పరిమితం కాకుండా అన్ని వార్డుల్ని చేసుకుంటూ ఎవరికి ఏ అవసరం అన్న దాని మీద దృష్టి పెట్టే విధంగా కూటమి ముందుకెళ్తా ఉంది. 12వ తారీఖు సంవత్సరం పూర్తి చేసుకుంటా ఉన్నాం, గర్వంగా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.